శాంతి. ఓం శాంతి. ఈరోజు మురళి 1/8/2022 1/8/2022। मीठे बच्चे, बाप जो ज्ञान की मीठी मीठी बातें सुनाते वो धारण करनी है। बहुत मीठा क्षीरखंड बनकर रहना है, कभी लोन पानी नहीं होना है। మధురమైన పిల్లలరా, బాబా ఏదైతే జ్ఞానం యొక్క తీయని మాటలు వినిపిస్తున్నారో అవి ధారణ చేసుకోవాలి. చాలా మధురంగా క్షీరఖండంలా తయారై ఉండాలి, ఎప్పుడు ఉప్పు నీళ్ళగా తయారు కాకూడదు. బాబా ఏదైతే జ్ఞానం యొక్క తీయని మాటలు వినిపిస్తున్నారో అవి ధారణ చేసుకోవాలి. చాలా మధురంగా క్షీరఖండంలా ఉండాలి, ఎప్పుడు ఉప్పు నీళ్ళగా కాకూడదు. प्रश्न, किस महामंत्र से तुम बच्चों को नई राजधानी का तिलक मिल जाता है? ये महामंत्రం ద్వారా పిల్లలు మీకు కొత్త రాజధాని యొక్క తిలకం లభిస్తుంది. बाप इस समय तुम बच्चों को महामंत्र देती है, मीठे लाडले बच्चे बाप और वर्षे को याद करो। బాబా ఈ సమయంలో పిల్లలు మీకు మహామంత్రం ఇస్తున్నారు. మధురమైన అల్లారు ముద్దు పిల్లలరా, బాబా మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. घर गृहस्थ में रहते कमल फूल समान रहो तो राजधानी का तिलक तुम्हें मिल जाएगा। గృహస్థంలో ఉంటూ కూడా కమల పుష్ప సమానంగా పవిత్రంగా తయారైనట్లయితే రాజధాని యొక్క తిలకం మీకు లభించేస్తుంది, రాజ తిలకము అని చెప్తున్నారు బాబా. కాబట్టి కొత్త రాజ తిలకం, కొత్త రాజధాని యొక్క తిలకం తీసుకోవాలంటే ఏం చెప్తున్నారు బాబా? బాబా మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి. బాబా మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా గృహస్థంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి, అప్పుడు కొత్త రాజధాని యొక్క తిలకం మీకు లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. ప్రశ్న, కహా జాతా జైసి దృష్టి వైసి సృష్టి, ఏ కహావత్ క్యూ హై అంటారు కదా, ఎలాంటి దృష్టియో అలాంటి సృష్టి అని ఎందుకు ఈ సామెత వచ్చింది? उत्तर, इस समय के मनुष्य जैसे पतित है, काले है, ऐसे अपने पूज्य देवताओं को, लक्ष्मी नारायण, राम सीता को, शिव बाबा को भी काला बनाए उनकी पूजा करते. ఈ సమయంలో మానవులు ఎలా పతితులు అయిపోయి ఉన్నారో, నల్లగా అయిపోయి ఉన్నారో, అలా తమ పూజ్య దేవతలను, లక్ష్మీ నారాయణను, సీతారాములను, శివ్ బాబాని కూడా నల్లగా తయారు చేసేసి వాళ్ళ పూజ చేస్తున్నారు. ఎందుకు? మనుషులు నల్లగా అయిపోయారు, ఆత్మ. समझते नहीं इसका अर्थ क्या है, इसलिए कहावत है. ఎందుకు ఇలా నల్లగా తయారు చేసాం వీళ్ళని అని అర్థం వాళ్ళకి తెలియదు. అందుకే ఈ సామెత వచ్చింది. నల్లగా అయిపోయారు మనుషులు, వాళ్ళలో నల్లదనం వచ్చింది కాబట్టి మా దేవతల్ని కూడా నల్లగా తయారు చేసేసి పూజిస్తున్నారు అని చెప్తున్నారు బాబా. గీత్, ఈ రోజు పాట, ముక్కుడా దైకిలే ప్రాణి జరా దర్పన్ మే, ముఖం చూసుకోవో ప్రాణి కొద్దిగా అద్దంలో అని పాట. ఓం శాంతి. मीठे मीठे सिक्के लदे बच्चों ने गीत की लाइन सुनी कि दिल रूपी दर्पण में देखो कि कितना पाप और कितना पुण्य किया है. मुखम చూసుకో ప్రాణి కొద్దిగా అద్దంలో, ముక్కుడా దేఖలే ప్రాణి జరా దర్పన్ మే, పాప హే కితనా పుణ్య హే కితనా. అది పాట పాడారు బయట వాళ్ళు. ఇక్కడ మధురాతి మధురమైన అల్లారు ముద్దు పిల్లలు ఈ పాటలో లైన్ విని అర్థం చేసుకున్నారు కదా. హృదయం అనే దర్పణలో చూసుకోవాలి పాపం ఎంత ఉంది, పుణ్యం ఎంత చేశాము అని. పాప और पुण्य दिल रूपी दर्पण में विचार किया जाता है ना. పాపం పుణ్యం కోసం హృదయం అనే దర్పణంలోనే ఆలోచించుకుంటాం కదా మనం. ये तो है ही पापात्माओं की दुनिया, पुण्यात्माओं की दुनिया सती को कहा जाता है. यहाँ पुण्यात्मा कहाँ से आए? ఇక్కడ ఉన్నది పాపాత్మల ప్రపంచం. పుణ్యాత్మల ప్రపంచం అని సతీగాన్ని అంటారు. ఇక్కడ పుణ్యాత్మలు అనేవారు ఎక్కడి నుండి వస్తారు ఈ ప్రపంచంలో? సబ్ పాప్ హీ కర్తే రేతే, క్యూంకి రావణ రాజ్యం, అందరు ఇక్కడ పాపాలే చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఇది రావణ రాజ్యం కదా. ఖుద్ కైతే బి హే పతిత్ పవన్ ఆవు, ఒప్పుకుంటారు మనుషులు వాళ్ళకి వాళ్ళు స్వయంగా. ఓ పతిత పావన రండి అని పిలుస్తున్నారంటే స్వయానికి స్వయమే చెప్తున్నారు కదా, పతితులు అయిపోయాం మేము అని. हम जानते कि भारत ही पुण्यात्माओं का खंड था, कोई पाप नहीं करते थे, शेर बकरी इकट्ठा पानी पीते थे, క్షీర్ ఖండ్ తే. మనకి ఇప్పుడు తెలుసు, ఒకప్పుడు పుణ్యాత్మల ఖండంగా ఉండేది భారతదేశము.
ఎవరు పాపాలు చేసేవారు కాదు. ఆవు పులి కూడా కలిసిమెలిసి ఉంటూ ఒకే నదిలో నీరు తాకేవి, క్షీరఖండంలో ఉండేవి అని మహిమ ఉంది కదా. బాపి కేతే బచ్చే క్షీర్ ఖండ్ బనో. పుణ్య ఆత్మం కి దునియా మే తమో ప్రధాన ఆత్మ కా హాస్య బాబా కూడా చెప్తున్నారు, పిల్లలారా పాలు పంచదారల తయారై ఉండండి క్షీరఖండంలో. పుణ్య ఆత్మల ప్రపంచంలో తమ ప్రధాన ఆత్మలు ఎక్కడి నుండి వస్తారు? సతీగంలో. అందుకే అక్కడ అలాంటి గొడవలే ఉండవు, క్షీరఖండంలో ఉంటారు అందరూ. अभी बाप ने रोशनी दी है, तुम जानते कि हम स्वतः प्रधान देवी देवता थे. ఇప్పుడు బాబా వచ్చి ఈ విషయాల యొక్క ప్రకాశం ఇచ్చారు మనకు. పిల్లలు మీరు తెలుసుకున్నారు, మనమే సతప్రధాన దేవీ దేవతలుగా ఉండేవారము. ఉన్కి మహిమాయ సర్వగుణ సంపन्न 16 कला संपूर्ण संपूर्ण निर्विकारी. हम खुद भी उनकी महिमा करते हैं. వారి మహిమయే ఉంది. దేవతల యొక్క మహిమ ఏంటి? సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు, సంపూర్ణ నిర్వీకారి, అహింస పరమో ధర్మస్థులు, మర్యాద పురుషోత్తములు అని మనము కూడా భక్తిలో వారి మహిమ స్వయంగా చేసాం, విగ్రహాలు ఎదురుగా వెళ్ళి కదా. మనుష్యకైతే హే मुझ निर्गुण हारे में कोई गुण नहीं प्रभु, आप आकर जब हम पर तरस करो तब हम भी ऐसे బన్ సక్తే. విగ్రహాలు ఎదురుగా వెళ్ళి మనుషులు పాడుతుంటారు, నిర్గుణులు అయిపోయాం, ఏ గుణాలు మిగలలేదు ప్రభు, మీరు వచ్చి మా పైన దయ చూపితే మేము మళ్ళీ ఇలా తయారు కాగలము అని పాడుతూ ఉంటారు. ఏ ఆత్మనే కహ. ఎవరు చెప్పారు ఇలా నిర్గుణుడైపోయానని? ఆత్మే చెప్తూ వచ్చింది కదా. ఆత్మ సమझते इस समय हम पाप आत्मा है, पुण्य आत्मा तो देवी देवता है जो पूजे जाते हैं. ఆత్మకి ఇప్పుడు అర్థమవుతుంది ఈ సమయంలో మేము పాపాత్మ అయిపోయి ఉన్నామని ప్రతి ఒక్కరి అంతరాత్మ చెప్తూ ఉంది కదా. అలాంటి ప్రపంచం ఇది. పుణ్య ఆత్మలైతే దేవీ దేవతలు ఉండేవారు, పూజ పొందేవారు. వారు సభీ జాకర్ దేవతోं के चरणों पर झुकते हैं. వాళ్ళు పుణ్య ఆత్మలు కదా, పవిత్ర ఆత్మలు కదా, అందుకే దేవీ దేవతల చరణాల్లో అందరూ తల వంచుతారు. సాధు సంత్ ఆది भी तीर्थों पर जाते हैं. సాధు సన్యాసులు కూడా తీర్థయాత్రలో వెళ్తున్నారు. అంటే అర్థం ఏంటి? వారు కూడా పాపాలు ఉన్నాయి మా పైన అని ఒప్పుకుంటున్నారు కదా. అందుకే కదా తీర్థయాత్రల్లో వెళ్తారు, గంగా స్నానాలు చేస్తారు సాధు సన్యాసులు కూడా. అమర్నాథ్ శ్రీనాథ్ ద్వారే జాతే తో ఏ హే హి పాపాత్మం కి దునియా. సాధు సన్యాసులు కూడా అమర్నాథ్ అని శ్రీనాథ్ ద్వారని ఈ యాత్రలో వెళ్తూ ఉంటారు. అంటే వారితో సహా అందరూ పాపాత్మలే ఉన్న ప్రపంచం ఇది, సాధు సన్యాసులతో సహా. भारत ही पुण्यात्माओं की दुनिया थी जब लक्ष्मी नारायण का राज्य था, उनको ही कहा जाता है स्वर्ग. భారత దేశమే పుణ్యాత్మల ప్రపంచంగా ఉండేది, లక్ష్మీనారాయణ రాజ్యం చేసేవారు కదా, దానినే స్వర్గము అని చెప్తారు. మనిషి మరతే తోకైతే స్వర్గ గయ పరంతు స్వర్గ హే కహా. ఎవరైనా మానవులు చనిపోగానే స్వర్గస్థులు అయ్యారని గుర్తు చేసుకుంటారు స్వర్గాన్ని, కానీ ఆ స్వర్గం ఎక్కడ ఉండేది? స్వర్గ జప్తా తబ్ సత్యగత. ఎప్పుడైతే సత్యుగం ఉండేదో అప్పుడు స్వర్గం ఉండేది కదా. మనుష్యం కొత్త జో ఆతాయసో ఏదైతే సమస్తే కుచ్బీ నే. నోటికి ఏది వస్తుంది మానవులు చెప్పేసుకుంటారు, కానీ అర్థం తెలియదు. చనిపోయిన వ్యక్తి స్వర్గానికి వెళ్తున్నారా? సరిపోయిందా మనుషులు అనుకునేది స్వర్గానికి వెళ్ళిపోతున్నారని? లేదు కదా. ఇక్కడ సత్యుగం అనేది రావాలి, కలియుగము తొలగిపోయి వెళ్ళిపోయి అప్పుడు అది స్వర్గం. ఇప్పుడు ఎక్కడ రెడీమేడ్గా స్వర్గం లేదు కదా, కానీ దానిలో అర్థం లేదు కదా వాళ్ళ అనుకోవటంలో, చనిపోయిన వారు స్వర్గానికి వెళ్ళిపోయారని. స్వర్గమే గయా తా జరూర్ నరక మే తా. सन्यासी मरते तो कहते ज्योति ज्योत समाया, तो फर्क हो गया ना. ज्योति में समय मना फिर यहाँ आना नहीं है. స్వర్గంలో వెళ్ళారు ఒకవేళ చనిపోయిన వారంటే వాళ్ళు జీవించక ముందు నరకంలో ఉండేవారు, ఇప్పుడు మనం బ్రతికి ఉన్న వాళ్ళ నరకంలో ఉన్నామనే మీనింగ్ కదా. ఇది కూడా అర్థం తెలియట్లేదు మనుషులకు. అలాగే సన్యాసులు లాంటి వారు చనిపోతే వాళ్ళ చనిపోయేటప్పుడు స్వర్గాన్ని గుర్తు చేసుకోరు, జ్యోతి జ్యోతిలో కలిసిపోయిందని చెప్తారు. తేడా వచ్చేసింది కదా. జ్యోతి జ్యోతిలో కలిసిపోవడం అంటే ఇంకెక్కడ వచ్చేదే లేదు, ఆ ఆత్మ యొక్క అస్తిత్వం పూర్తిగా నశించిపోయినట్టే. तुम जानते जहां हम आत्माएं रहते उसे निर्वाण धाम कहा जाता है. वैकुंठ को निर्वाण धाम नहीं कहेंगे.
మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, ఆత్మలు మనం ఉండే స్థానం నిర్వాణధామము, అదే వైకుంఠము స్వర్గాన్ని అయితే నిర్వాణధామం అని చెప్పారు కదా. बच्चों को बहुत मीठी मीठी ज्ञान की बातें सुनाते तो जो बहुत अच्छी रीति धारण करनी चाहिए. బాబా పిల్లలకు చాలా మధురమైన జ్ఞానమేక విషయాలు వినిపిస్తున్నారు, ఇవి చాలా చక్కగా ధారణ చేసుకోవాలి పిల్లలు అని చెప్తున్నారు బాబా. तुम जानते हो बाबा आइए हमको వైకుంఠ का रास्ता बताने, బాబా ఏ రాజయోగ సిక్కులని బాబా వచ్చారు వైకుంఠం యొక్క మార్గం చూపించటానికి, బాబా వచ్చారు రాజయోగం నేర్పించటానికి. పావన్ దునియా का मार्ग बताए गाइड बन ले जाते हैं. వైకుంఠం పావన ప్రపంచానికి ఎలా వెళ్ళాలి మార్గం చూపించి గైడ్ అయ్యి తీసుకెళ్తున్నారు బాబా మనకు. బరోబర్ వినాష్ బి సామ్నే ఖడా హై, నమ్మకం ఉంది కదా బాబా తీసుకెళ్ళడానికి వచ్చారని, ఎందుకంటే వినాశనం కూడా ఎదురుగా కనిపిస్తుంది. विनाश होता है पुरानी दुनिया का, पुरानी दुनिया में ही उपद्रव आदि होते हैं. ఈ పాత ప్రపంచం ఇప్పుడు వినాశనం అవుతుంది, ఈ పాత ప్రపంచంలోనే ఉపద్రవాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ప్రకృతి ఆపదలు, వినాశనిక పరిస్థితులు ఇక్కడే కనిపిస్తాయి అని చెప్తున్నారు బాబా. ఏదైనా వస్తువు పాతదైనప్పుడే దాన్ని డెమోలిష్ చేయడం జరుగుతుంది కదా, దాన్ని సమాప్తి చేస్తాం. అలాగే ఈ ప్రపంచం కూడా. तो బాబా కితనా మీఠా హై అందం కి లాఠీ బంతే, బాబా ఎంత మధురమైన వారు, అందులైపోయిన మనకు ఊతకర్రగా తయారై మార్గం చూపిస్తున్నారు. మనుష్యతో घोर अंधियारे में धक्का खाते रहते हैं, गाया जाता है ब्रह्मा का दिन और ब्रह्मा की रात. బ్రహ్మ తో అయినా మానవులు ఘోర అంధకారంలో దెబ్బలు తింటున్నారు. అందుకే కదా బ్రహ్మ పగలు బ్రహ్మ రాత్రి అని విభజించి చెప్పారు. అంటే ఈ సృష్టిలో మనం దెబ్బలు తింటూ వెతుక్కుంటే రోజులు రాత్రి అనేది ఏర్పడుతుంది ద్వాపర కలియుగంలో. ब्रह्म ఇక్కడ ఉండే వ్యక్తి కదా, बाप आते रात को दिन बनाने के लिए आधा कल्पे रात आधा कल्पे दिन. బాబా శివ బాబా వచ్చేటప్పుడు రాత్రిని పగలుగా తయారు చేయటానికి వస్తున్నారు. ఇది అర్ధకల్పం యొక్క రాత్రి, అర్ధకల్పం యొక్క పగలు. अभी तुमको मालूम हो गया, वह तो समझते कलयुग अजून बच्चा है. कभी कभी कहते इस दुनिया का विनाश होने, परंतु समझते कुछ भी नहीं है. ఇప్పుడు మీకు అంతా తెలిసింది కదా, ఈ విషయాలు అర్థమైంది కదా. కానీ మనుషులు ఏమనుకుంటున్నారు, కలియుగం ఇంకా బాల్యపు దశలో ఉంది, అంటే ఇప్పుడే ప్రారంభమైంది, ఇంకా చాలా రోజులు వేల సంవత్సరాలు ఉంటది ఇది అనుకుంటున్నారు. ఇప్పుడైతే అనుకునే పరిస్థితులు ఉండకపోవచ్చులేండి. అయినా ఇప్పుడు కూడా మూఢంగా శాస్త్రాలని నమ్మి అనేవాళ్ళు అనుకోవచ్చు. ఇప్పుడు కూడా లక్షల సంవత్సరాలు ఇంకా వేల సంవత్సరాలు ఇంకా ఉంటుంది, ఇప్పుడే ప్రారంభమైంది కలియుగం అని. అప్పుడప్పుడు అనుకుంటారంట ఈ ప్రపంచం వినాశనం అయ్యేది ఉంది అని కూడా. ఏమీ అర్థమే తెలియట్లేదు వాళ్ళకు. आजकल तो मुश्किल घर बार छोड़ते, कोई कारण हो गया तो घर से जाकर सन्यासी बन जाते हैं. बीच में गवर्नमेंट ने ऑर्डिनेंस निकाला था कि सन्यासियों को भी लाइसेंस होना चाहिए. ऐसे थोड़ी कि जो घर से रूटे वो जाकर सन्यासी बने. బాబా చెప్తున్నారు ఈ రోజుల్లో ఇల్లు వాకిలి వదిలి వెళ్ళిపోయి సన్యాసులు అవ్వడం కొద్దిగా తక్కువైంది, కష్టం అలా వదిలి వెళ్ళిపోయేవాళ్ళు. సన్యాసి ధర్మం ప్రారంభమైన కొత్తలో అయితే చాలా మంది ఇలాగ సన్యాసం తీసుకొని వెళ్ళిపోతూ ఉండేవారు అనమాట. అంటే ఏదో ఒక కారణం తయారైంది, ఇంటి నుండి వైరాగ్యం కలిగి సన్యాసి అయిపోతూ ఉంటారు. అయితే మధ్యలో గవర్నమెంట్ ఒక రూల్ పెట్టిందంట, సన్యాసులకు కూడా లైసెన్స్ ఉండాలి అని. లేకపోతే ఇంటి నుండి అలిగారంటే వెళ్ళి సన్యాసి అయిపోవడము అనే ఉంటే ఎలా ఉంటుంది అంటున్నారు బాబా. కరెక్ట్ కాదు కదా అది. मुफ्त में बहुत माल मिल जाते, वो है हद का सन्यास, तुम्हारा है बेहद का सन्यास. ఇంటి నుండి అలిగి వెళ్ళిపోతారు, ఊరికనే కూర్చొని వాళ్ళకి సంపాదన జరుగుతూ ఉంటది, అది హద్దులో ఉన్న సన్యాసం. మీదైతే అనంతమైన సన్యాసము. इस समय सारी दुनिया पतित उनको फिर पावन बनाना एक पतित पावन बाप का ही काम. ఈ సమయంలో ప్రపంచమంతా పతితమైపోయింది, దీన్ని పావనంగా తయారు చేయడం ప్రపంచాన్నంతటిని. ఇది ఒక పతిత పావనైన బాబా యొక్క కర్తవ్యమే. సత్యయుగమే పవిత్ర గృహస్థ ధర్మం త లక్ష్మీ నారాయణ కి చిత్ర భీ హై. సత్యయుగంలో పవిత్ర గృహస్థ ధర్మం ఉండేది కదా, లక్ష్మీనారాయణలు మనకి ఉదాహరణగా కనిపిస్తున్న చిత్రం ఉంది కదా.
देवी देवताओं का महिमा गाते हैं ना, सर्वगुण संपन्न संपूर्ण निर्विकारी, उनका है हठ योग कर्म संन्यास, लेकिन कर्म का संन्यास हो ना सके। దేవీ దేవతల మహిమే పాడతాం, సర్వగుణ సంపన్నులు సంపూర్ణ నిర్వికారులు అని. అంటే పవిత్ర గృహస్థం వాళ్ళది అని తెలుస్తుంది కదా, సంపూర్ణ నిర్వికారులు అంటే. సన్యాసిల్ది హఠయోగ కర్మ సన్యాసం, మీరైతే కర్మ సన్యాసం కాదు, వాడది కూడా అసలు కర్మ మాని ఉండడం ఎలా అవుతుంది అన్నారు బాబా. కర్మకి బినాతో మనిషి एक सेकंड भी रह नहीं सकते, కర్మ లేకుండా ఒక సెకండ్ కూడా ఉండరే ఎవరు కూడా. కర్మ సన్యాస్ అక్షర్ హి రాంగ్ హే, కర్మ సన్యాసం అనే పదమే అసలు రాంగ్ వాళ్ళది అని చెప్తున్నారు బాబా. ఏ హే కర్మ యోగ్ రాజ్ యోగ్, ఇది మనం నేర్చుకునేదైతే కర్మయోగము రాజయోగము. तुम सूर्यवंशी देवी देवता थे, तुम जान गए कि हमको 84 जन्म लेने पड़ते, वर्ण भी गाए जाते, ब्राह्मण वर्ण का किसको पता नहीं है. మీరు సూర్యవంశీ దేవి దేవతలుగా ఉండేవారే, 84 జన్మలు తీసుకోవాల్సి వస్తుంది అనేది కూడా తెలుసుకున్నారు కదా. దానిలో ఏ ఏ వర్ణాల్లో వస్తాము అది కూడా మనకు తెలుసు. అది విరాట రూపంలో భక్తి మార్గంలో కూడా చూపించారు వర్ణాలు. కాకపోతే బ్రాహ్మణ వర్ణం కోసం ఎవరికి తెలియలేదు అక్కడ అని చెప్తున్నారు బాబా. बाप तुम बच्चों को महामंत्र देते कि बाप और वर्षे को याद करते रहो तो तुमको राजधानी का तिलक मिल जाएगा. బాబా పిల్లలకు మహామంత్రం ఇస్తున్నారు. బాబా మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి, రాజ తిలకం మీకు దొరుకుతుంది. ఏంటి ఉపాయం? बाप और वर्षे को याद करना. राजा तिलकं దొరకాలంటే ఇది. మీటే మీటే లాడ్లే బచ్చే घर गृहस्थ में रहते कमल फूल समान रहो. ఇంకా సెకండ్ రెండోది ఏంటి? గృహస్థంలో ఉంటూ మధ్రాతి మధురమైన అల్లారు ముద్దు పిల్లలారా, గృహస్థాన్ని వదిలే పని లేదు. గృహస్థంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి. जितना प्यार से काम निकल सकता है उतना क्रोध से नहीं, बहुत मीठे बनो. గృహస్థంలో ఉంటే ఎలా ఉండాలి? ప్రేమతో ఎంతైతే పని చేయించుకోగలరో కోపంతో చేయించుకోలేరు. కోపంతో ఎవరు మన మాట వినరు. చాలా మధురంగా తయారై ఉండాలి. ప్రేమ మధురత ఉపయోగించండి. వాళ్ళు మారకపోయినా మీరు కోపంలో రాకండి, అంతే. ఎప్పుడు మారాలో అప్పుడు మారుతారు. మనస్థితి ఎందుకు పాటు చేసుకోవాలి? వాళ్ళు మారేది లేదు, ఉన్నా నేను ఎందుకు, నేను కోపంలో వస్తే నేను మారినట్టే లెక్క కదా. బాప్కి ఆద్మీ వస్తే ముస్కురాతే రహో. అందుకే పరిస్థితులు ఎలా ఉన్నా, మీ ఎదురుగా వ్యక్తులు ఎలా ఉన్నా మీరు ఏం చేయాలి? ప్రేమతో మధురముగా ఉండి నడుచుకోండి. బాబా స్మృతిలో ఉంటూ సదా చిరునవ్వుతూ ఉండండి. వాళ్ళు అరిచారని మీరు అరవడాలా ఉండకూడదు, సదా చిరునవ్వుతూ ఉండండి మీరు అంటున్నారు బాబా. ఎంత మంచి శిక్షణలు ఇస్తున్నారు బాబా మనకు. చూడండి, దేవతంకి చిత్ర దేకో కితని హర్షిత్ రీతి. అదే దేవతల చిత్రాలు చూడండి ఎంత హర్షితంగా ఉంటాయి. అలా ఉండాలి మన ముఖం. గృహస్థంలో ఉంటూ అన్ని పరిస్థితుల మధ్య ఉంటూ. अभी तुम जानते हो तो हम ही थे, हम सो देवता थे, फिर सब क्षत्रिय वैश्य शूद्र बने. अभी हम संगम पर ब्रह्मा मुख वंशवली बने हैं. ब्रह्मा मुख वंशवली సో ఈశ్వరి వంశీ, ఈశ్వర్ వంశీ. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, మనమే ఆ హర్షితముకి దేవతలుగా ఉండేవాళ్ళం. తర్వాత క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలలో వస్తే ఇప్పుడు సంగం యుగంలో బ్రహ్మ ముఖ వంశవలి సో ईश्वर वंशस्थलयमु. बाप का वर्षा मिलता है मुक्ति और जीवन मुक्ति. ये भी तुम जानते हैं, जब देवी देवताओं का राज था तो और कोई धर्म नहीं था, चंद्रवंश भी नहीं थे. तो समझने की बात है ना. बाबा యొక్క వారసత్వమే ఏం దొరుకుతుంది? ముక్తి, జీవన్ ముక్తి. ఇది కూడా మీరు తెలుసుకున్నారు కదా. దేవీ దేవతల రాజ్యం ఎప్పుడైతే నడిచింది ఇంకే ధర్మాలు ఉండేవి కాదు. ప్యూర్ దేవతల రాజ్యం ఉన్నప్పుడు సూర్యవంశం తప్ప చంద్రవంశీ క్షత్రులు కూడా ఉండేవారు కాదు కదా, సీతారాములు కూడాను. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. హంసో కా अर्थ भी उन्होंने आत्मा से परमात्मा निकाल लिया है. अभी तो तुम जानते हमसो देवता फिर क्षत्रिय बने. ये आत्मा कहती है. हमसो सोहम అనే దానికి అర్థం కూడా వాళ్ళు ఏం చెప్పేశారంటే భక్తిలో ఆత్మే పరమాత్మ అని. కానీ మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా, మనమే దేవత, క్షత్రియ వైశ్య ఇలా శూద్ర బ్రాహ్మణ వర్ణాలలో వచ్చాము అని
మనకి తెలియచేసే మంత్రము హంస सोहम। हम आत्मा पवित्र थी तो शरीर भी पवित्र, तब वो है ही వైశ్లేశ్వరులు ये है विशेष। మనము ఆత్మ పవిత్రంగా ఉన్నప్పుడు శరీరం కూడా పవిత్రమైనది ఉండేది, నిర్వీకారి ప్రపంచం ఉండేది. ఇప్పుడైతే विकारी प्रपंच में पोइंदी दुख धाम सुख धाम और शांति धाम, जहाँ हम सब आत्माएं रहती। कहते हम सब चीनी हिंदी भाई भाई, परंतु अर्थ भी समझे ना। आज भाई भाई कहते कल बंदूक लगाते रहते हैं, आत्माएं तो सब ब्रदर्स है। బాబా చెప్తున్నారు దుఃఖధామము ఇప్పుడున్న ప్రపంచం, ఇంకొకటి ఉంది సుఖధామము, అది సత్యుగంలో ఉండే ప్రపంచం, ఇంకొకటి ఉంది శాంతి ధామం, అక్కడ ఆత్మలు నివసిస్తూ ఉంటాం. మనం చెప్తూ ఉంటారు హిందూ చైనీ చైనీ భాయి భాయి, చైనీ హిందువులు బాయి బాయి అని. కానీ అర్థం తెలియాలి కదా. ఈ రోజు బాయి బాయి అంటూ రేపు తుపాకులతో పేల్చుకుని చంపుకుంటే, బయటకు బాయి బాయి అని లోపల కసాయి కసాయి నడిస్తే అలా ఉండకూడదు కదా. అర్థం తెలియక అది నడుస్తుంది. ఎలా సోదరులయ్యాం అనేది తెలియక. ఎలా సోదరులు మనం? ఆత్మతో సబ్ బ్రదర్స్, ఆత్మ రూపంలో అందరూ కూడా, లింగ భేదం లేదు, ప్లస్ ఆత్మ రూపంలో అందరికీ తండ్రి ఒకడే, అప్పుడు సోదరులు అయ్యాం కదా. परमात्मा को सर्वव्यापी कहने से सब फादर हो जाते। అలా కాకుండా నీలో నాలో అందరిలో పరమాత్మ ఉన్నారు సర్వవ్యాపి అనుకుంటే అందరూ తండ్రి అయిపోతారు. ఫాదర్ ఫాదర్ అనాలి, బాయి బాయి కాదు. फादर को वर्षा देने, ब्रदर्स को वर्षा लेना, रात दिन का फर्क हो जाता है। అందరము ఫాదరే అనుకుంటే వారసత్వం ఇచ్చే వాళ్ళగానే ఉండాలి అందరూ. బ్రదర్స్ అంటే వారసత్వం తీసుకునే వాళ్ళు. सर्वव्यापी అంటే ఇది ఎంత తేడా వచ్చేస్తుంది మరి. वो तो पतित पावन ही ना, उनसे पावन बनना है। हम मनुष्य से देवता बनने चाहते हैं। అతడు పతిత పావనుడు, ఫాదర్ అతడు వేరు, అందరిలో ఉండరు. అతడే అందరినీ పావనంగా తయారు చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. మనము మనుషుల నుండి దేవతలుగా కావాలనుకుంటున్నాము కదా. గ్రంథ మే భీ హే మనుష్య సే దేవత కియే కరత్ నాలా కి వార్ గాయా భీ జాతే సెకండ్ మే జీవన్ ముక్తి. గ్రంథంలో కూడా ఉంది, సిక్కుల గ్రంథంలో మనుషుల్ని దేవతలుగా తయారు చేశాడు అతడు అని. దీన్నే జీవన్ ముక్తి అన్నారు. సెకండ్ లో జీవన్ ముక్తి అనే ప్రాప్తి ఉంది, అది జనకుడు పొందేరని. దానికోసం కూడా మహిమ ఉంది కదా. అంటే మనుషుల నుండి దేవతలు అవడమే जीवन मुक्ति पदवी పొందడం. हम देवता ही जीवन मुक्ति थे, भी जीवन बंद बने। रावण राज्य द्वापर से शुरू होते, फिर देवता वाम मार्ग में जाते हैं। దేవతలు మనం జీవన్ ముక్తిలో ఉండే వాళ్ళని, ఇప్పుడు జీవన బంధంలో వచ్చాము. రావణ రాజ్యం ద్వాపరయుగం నుండి ప్రారంభమవుతుంది. అప్పటి నుండి దేవతలు వికారి మార్గంలో పడిపోతున్నారు అని చెప్తున్నారు బాబా. ये निशानियां भी रखी है जगन्नाथपुरी में। देवताओं के भी बहुत गंदे चित्र है। आगे तो ये समझ में नहीं आता था, अब कितने समझ में आया है। वंडर खाते थे कि देवताओं के ऐसे गंदे चित्र यहाँ कैसे लगे हैं, और अंदर काला जगन्नाथ बैठा है। బాబా చెప్తున్నారు దేవతలు వామ మార్గంలో వికారి మార్గంలో పడిపోయారు దేవతలే అనే దానికి చిహ్నాలు కూడా మందిరాల్లో పెట్టారు. పూరిలో జగన్నాథ మందిరంలో అయితే చాలా అసహ్యమైన చిత్రాలు చెత్తగాను పైన గోపురం పైన చెక్కి ఉంటాయంట. అంటే కిరీటం పెట్టుకుని నగలతో ఉంటారు, కానీ నగ్నంగా అలా ఉండే చిత్రాలు చెక్కి మందిరాలలోని. పూర్వం అవి చూసినప్పుడు అర్థమయ్యేది కాదు. బ్రహ్మబాబా కూడా యాత్రలకి తిరిగారు కదా. ఇప్పుడు ఎంతగా మనకి అర్థమైంది చూడండి. దేవతలే ఇలా దిగజారిపోయారు, దానికి గుర్తు పెట్టామని. లౌకికంలో అయితే చాలా ఆశ్చర్యం కలిగేది అంట. బాబా చెప్తున్నారు ఈ దేవతల్ని ఇంత చెత్త చిత్రాలు ఎలా పెట్టారు వీళ్ళవి ఇక్కడ మందిరాల్లోని అనుకునేవారంట. ఎవరికైనా అలా ఆలోచన వచ్చే విధంగా అలా ఉంటాయి కదా. లోపలికి వెళ్ళి చూస్తే జగన్నాథుని మూర్తి కూడా నల్లటి మూర్తి కూర్చొని ఉంటుంది చూడండి. అది కూడా మనం దేవతలే ఇలా నిలబడిపోయారు వికారాల్లో పడిపోయి అనే దాన్ని గుర్తే కదా ఇవన్నీ కూడా. ఇప్పుడు అర్థమైంది ఇవన్నీ. श्रीनाथ द्वारे में भी काले चित्र दिखाते, ये किसको पता ही नहीं कि जगन्नाथ की शक्ल काली क्यों दिखाई। कृष्ण के लिए तो कहते कि उनको सर्प ने डसा, राम को क्या हुआ, नारायण की शक्ल भी सांवरी दिखा देते, शिवलिंग भी काला दिखाते, सब काला ही काला दिखाते, जैसे दृष्टि वैसे सृष्टि. బాబా చెప్తున్నారు శ్రీనాథ మందిరం ఉంది, శ్రీనాథ్ ద్వార్.
అక్కడ మహిమ చాలా గొప్పగా ఉంటది. కానీ విగ్రహం అయితే అక్కడ కూడా నల్లగానే చూపించారంట. శ్రీనాథుడు అంటే శ్రీకృష్ణుడు విగ్రహం ఉంటది అక్కడ. జగన్నాథుడు కూడా మరి విష్ణు యొక్క అవతారమే అంటారు కదా, అక్కడ కూడా నల్లగానే చూపించారు. అలా ఎందుకు చూపిస్తారు దేవతల్ది? కృష్ణుడు కోసం అయితే కథ చెప్తారు. సర్పం కాటేసేసింది, కాళింద సర్పం, అందుకే నల్లగా అయిపోయాడు, శ్యాముడైపోయాడని. మరి రాముడికి ఏమైంది? రాముడిని నల్లగా చూపించారు. నారాయణ ముఖం ఎందుకు నల్లగా చూపిస్తారు విష్ణుమూర్తిది? శివలింగం కూడా నల్లగా ఎందుకు తయారు చేసేసారు? అన్నీ పూజ చేసే విగ్రహాలన్నీ నలుపంటే నలిపి చూపిస్తారు. అంటే ఎలాంటి దృష్టి అలాంటి సృష్టి అంటారు కదా, మనుషులకి అందరూ నల్లగానే కనిపించడం మొదలైంది చూడండి. ఈ సమయ స పతిత్ కాలేతో భగవాన్ కు భీ కల బనా దియా హై. అందరూ ఈ సమయంలో మానవులు పతితులుగా నల్లగా అయిపోయారు కదా ఆత్మ, అందుకే భగవంతుని కూడా నల్లగా తయారు చేసేసారు. पहले पहले शिव की पूजा करते थे, हीरों का लिंग बनाते थे, अब वो चीजें गायब हो गई. ప్రారంభంలో శివ పూజలు ఒక్కటే చేసేవారు ద్వాపరికలో. వజ్రాలు పొదిగినటువంటి లింగాన్ని తయారు చేసుకొని పూజించేవారు. ఇలాంటి నల్లటి రాయి ఉండేది కాదంట. బంగారము తొడుగు ఉండి వజ్రాలు పొదిగి అలాంటి లింగం. ఇప్పుడు అవన్నీ మాయమైపోయి అని చెప్తున్నారు బాబా. ఆ సంపదలు ఏమీ లేవు కదా భారతదేశంలో. ఏ తో మోస్ట్ వాల్యుబుల్ చీజే హై. పురానీ చీజ్ కా మాన్ కిतना होता है. చాలా విలువైన వస్తువులు అయిపోయి ఇప్పుడు విగ్రహాలంటే. పురాతన వస్తువులని ఎంత విలువిస్తారు తెలుసా? पूजा शुरू हुई 2500 वर्ष हुई, तो इतनी पुरानी होंगी और क्या. पुराने चित्र देवी देवताओं के, ये फिर कह देते लाखों वर्ष के हैं. పురాతన వస్తువులు ఇవి, విగ్రహాలు పురాతన వస్తువులు ఇవి దొరికాయి అంటారు కదా, లక్షల సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తారు. కానీ 2500 సంవత్సరాల కన్నా పాత వస్తువులు ఏవి లేవు, అంతకన్నా పురాతనమైనవి అని చెప్తున్నారు బాబా. దేవతల చరిత్రే కదా పురాతన, అంతకన్నా ఇంకా పురాతనమైన ఏమున్నాయి చెప్పండి. अभी तुम जानते 5000 वर्ष पहले भारत स्वर्ग था, अभी कलयुग है, विनाश सामने खड़ा है, सबको जाना है, बाप ही सबको ले जाते हैं. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా 5000 సంవత్సరాల పూర్వం భారతదేశమే స్వర్గంగా ఉండేది, ఇప్పుడు కలియుగం అయిపోయింది, వినాశనం ఎదురుగా నిలిచి ఉంది, అందరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. బాబాయ్ అందరిని ఇంటికి తీసుకుని వెళ్తున్నారు. బ్రహ్మ ద్వారా तुम ब्राह्मण बने, फिर तुम देवताएं पालना करेंगे. ये बातें कोई भागवत गीता में नहीं है. ब्रह्मा द्वारा బ్రాహ్మణులయ్యే మళ్ళీ మనమే దేవతలు అవుతాము, దేవతలై పాలన చేస్తాం, రాజ్య పాలన చెయ్యాలి కదా. ఈ విషయాలన్నీ భాగవతంలో గీతలో ఎక్కడ ఇంత క్లియర్ గా వర్ణన లేదు అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే ఇండైరెక్ట్ వేలో వర్ణించారు కదా అక్కడ విషయాల్ని, కథల రూపంలో కథలు కట్టి అలాగా डायरेक्ट గా नॉलेज क्लियर గా ఎక్కడ లేదు. बाप कहते ये नॉलेज गुम हो जाती है. लक्ष्मी नारायण तो त्रिकालदर्शी नहीं है, फिर ये ज्ञान परंपरा कैसे चल सकता है. तुम्हें इस समय त्रिकालदर्शी हो. బాబా చెప్తున్నారు ఈ జ్ఞానం మాయమైపోతుంది. లక్ష్మీనారాయణ రాజ్యం వచ్చేటప్పటికి ఉంటుందా ఏంటి? ఉండదు కదా. దేవతలు లక్ష్మీనారాయణలే త్రికాలదర్శి కాలేదు, మూడు కాలాల జ్ఞానం వారికి లేదు అంటే తర్వాత వచ్చే జనాలకు ఈ జ్ఞానం పరంపరగా ఎలా నడుస్తుంది? ఈ సమయంలో సంగమయుగంలో మాత్రమే ఈ జ్ఞానం దొరుకుతుంది. మీరు త్రికాలదర్శి అవుతున్నారు అని చెప్తున్నారు బాబా. सबसे अच्छी सेवा इस समय तुम करते हो, तो तुम हो सच्चे सच्चे रूहानी सोशल वर्कर. అందరికన్నా మంచి సేవ సంగమయుగంలో మీరు చేస్తున్నారు, సత్యమైన ఆత్మిక సోషల్ వర్కర్స్ అయ్యారు మీరు అని చెప్తున్నారు బాబా. तुम अभी आत्मा अभिमानी बनते हो. आत्मा में जो खाद पड़ी है वो निकले कैसे? బాప్ జోహరి బేనా ఆత్మ అభిమానిగా తయారవుతున్నారు మీరు. ఎప్పుడు ఆత్మలోని తుప్పు చేరిపోయింది మలినాలు, అది ఎలా బయటకు వస్తాయి అని అంటున్నారు బాబా. బాబా వజ్రాల వ్యాపారిగా ఉండేవారు కదా బ్రహ్మ బాబా. బంగారంలో ఉండే మలినాలు తీయటము అలవాటు కదా వారికి, అలాగే ఆత్మలో ఉన్న మలినాలు ఎలా తీయాలి అంటున్నారు బాబా. सोना में आयरन की खाद पड़ते पड़ते आत्मा पतित हो गया, पावन कैसे बने? ఆత్మ బంగారంలో ఇనుము పడుతూ పతితంగా అయిపోయింది, ఇప్పుడు పావనంగా ఎలా అవ్వాలి ఆత్మ? బాప్ కీతే హే ఆత్మ మామేకం యాద్ కరో. ఎలా పావనంగా అవ్వాలి? మలినాలు ఎలా తొలగాలి?
బాబా స్వయంగా చెప్తున్నారు, భగవాను వాచ ఏమని, ఓ ఆత్మ మామేకం యాద్ కరో, నన్నొక్కడిని జ్ఞాపకం చేయి, అప్పుడే నీ ఆత్మలో ఉన్న మలినాలు తొలగుతాయి అని బాబా వచ్చి సలహా డైరెక్షన్ ఇస్తున్నారు. పతిత్ పవన్ బాప్ శ్రీమతి పతిత పవన్ బాబా ఇది శ్రీమతం ఇస్తున్నారు మనకు. భగవాన్ वाच हे आत्मा ये तुम्हारे में खाद पड़ती, अभी तुम पतित हो, पतित फिर महात्मा थोड़े ही हो सकते हैं. భగవాన్ వాచేది, ఓ ఆత్మలారా మీలో తుప్పు చేరిపోయింది, మీ ఆత్మలో పతితులు అయిపోయారు, పతితుల్ని మహాత్ములని ఎలా అంటారు చెప్పండి అన్నారు బాబా. एक ही उपाय है, मामी कम याद करो, इस योग अग्नि से तुम्हारे विक्रम दग्ध होंगे. कितने आश्रम में अनेक प्रकार के हठयोग के चित्र लगे हुए, ये है योग अथवा याद की भट्टी. ఒక్కటే ఉపాయం, నన్ను ఒక్కడే జ్ఞాపకం చెయ్యండి శివబాబా చెప్తున్నారు. ఈ యోగా అగ్ని ద్వారానే మీ వికర్మలు దగ్ధమయ్యేది ఉంది, ఇంకొక మార్గం లేదు. లేకపోతే ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయి, ఎన్ని రకాల యోగాలు నేర్పించే, వికర్మలు వినాశనం అవుతున్నాయి ఏంటి. అనేక రకాల హఠ యోగాలు చిత్రాలు కూడా పెట్టి మ్యూజియంలో కూడా ఉన్నాయి, హఠయోగి మ్యూజియం. బాబా చెప్తున్నారు, కానీ మీది అసలైన యోగము బాబా స్మృతిలో కూర్చునే భట్టి చేస్తూ ఉంటారు మీరు. బల్ గృహ వ్యవహార్ में रहो, भोजन आदि बनाओ, बच्चों की संभाल करो. अच्छा सवेरे तो टाइम ही ना, कहा भी जाते राम सिमर प्रभात मोरे मन आत्मा में बुद्धि है, భక్తి भी సవేరే करते. గృహస్థంలోనే ఉండండి. యోగం అంటే ఇదేదో ఇల్లు వాకిలి వదిలి వెళ్ళిపోయేది కాదు. వంట తయారు చేయండి, పనులు చేసుకోండి, పిల్లల్ని పాలన చేయండి, చూసుకోండి. ఉదయమే మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేసేది ఉండదు కదా, దినచర్య అప్పుడే పనులు స్టార్ట్ అవ్వు కదా, ఆ టైంలో కూర్చొని బాబాని జ్ఞాపకం చేసేసుకోండి. అందుకే భక్తిలో కూడా ఒక పాట పాడారు, రామ్ సిమర్ ప్రభాత్ మోరే మన్, ఓ నా మనస ప్రభాత సమయంలో లేచి రాముని నామాన్ని స్మరించు అని భక్తిలో పాట పాడారు. మనస్సు బుద్ధి ఆత్మలో ఉన్నాయి కదా, భక్తి కూడా ఉదయాన్నే లేచి చేస్తారు. తుంబి సవేరే ఉठ बाप को याद करो, विकर्म विनाश करो, सारा खिचड़ा निकल आत्मा कंचन बन जाएगी, फिर काया भी कंचन मिलेगी. భక్తిలోనే ఆ సమయానికి మహత్వం ఇచ్చేది కదా. మీరు కూడా అమృత వేళ లేచి బాబాని జ్ఞాపకం చేసుకుని వికర్మలు వినాశనం చేసుకుంటే ఆత్మలో ఉన్న తుప్పు చెత్త కిచడ అంతా తొలగిపోయి ఆత్మ కంచనముగా బంగారంగా తయారైపోతుంది. ఆత్మ బంగారం అయిపోతే కాయ అంటే శరీరం కూడా కంచనకాయ దొరుకుతుంది మీకు. अभी तुम्हारी आत्मा 2 कैरेट भी नहीं है, भारत के देवी देवताओं के 84 जन्मों का हिसाब लेना पड़े. ఇప్పుడు మీ ఆత్మ బంగారం ఎలా ఉంది తెలుసా, 2 క్యారెట్లు కూడా ఉండదంట వాల్యూ మీ బంగారానికి, అలా ఉంది మీ ఆత్మ. భారతదేశంలో దేవీ దేవతలు 84 జన్మలు తీసుకుని జరిగింది కదా ఇది హిస్టరీ, వరల్డ్ की हिस्ट्री जियोग्राफी रिपीट होते, परंतु आयु कितनी ये जानते नहीं. ఈ ప్రపంచం యొక్క చరిత్ర భౌగోళిక మళ్ళీ రిపీట్ అవుతుంది, కానీ దీని ఆయుష్ ఎంత ఎవరికి తెలియదు. కల్ప के आयु को ही नहीं जानते. बाप कहते मैं आया हूँ శ్రీమతి ने श्रेष्ठ बनाने. కల్ప యొక్క ఆయుష్ ఎవరికి తెలియదు. బాబా చెప్తున్నారు, నేను శ్రీమతం ఇచ్చి మళ్ళీ శ్రేష్టంగా తయారు చేయటానికి వచ్చాను. యాదికి అగ్ని సే కాదు నికలేగి और कोई उपाय नहीं. బాబా స్మృతి అనే అగ్నితోనే, బాబా స్మృతి అనే అగ్ని అంటించి మనం అనుభవం చేయడం వల్లనే తుప్పు తొలగుతుంది, ఆత్మలో ఉన్న తుప్పు. ఇంకో ఉపాయమే లేదు. గీతలో కూడా ఇదే క్లియర్ గా చెప్పారు, మామేకం శరణం వ్రజ. మాటికి అది రిపీట్ అయింది గీతలో కూడా, నేనే సర్వము, నన్నే జ్ఞాపకం చేసుకోండి, దీంతోనే పాపాలు నశిస్తాయి. బాబా చెప్పింది డైరెక్ట్ గీత, భగవంతుడు వచ్చి చెప్తున్నారు, అదే తర్వాత గీతా శాస్త్రంలో రాశారు. బట్ అయితే అక్కడ చదివిన అర్థం కాలేదు కృష్ణుడు పేరు రాయడం వల్ల. ఇప్పుడు క్లియర్ గా అర్థం అవుతుంది ఎవరిని పట్టుకుంటే మన వికర్మలు विनाशनम होता है. बच्चों को बहादुर बनना है, डरो मत. जिनका रक्षक खुद भगवान बाप बैठे उनको किससे डरना है. तुम्हें कोई श्राप आदि क्या देंगे, कुछ भी नहीं. పిల్లలు మహావీరులుగా తారావాలి, దేనికి ఎవరికి భయపడకండి. ఎవరికైతే స్వయం భగవంతుడు రక్షకుడై కూర్చున్నారో వాళ్ళు ఎవరిని చూసి ఎందుకు భయపడాలి. ఎవరు శాపం ఇచ్చేస్తారు, ఎవరు శాపనార్థాలు మాకు తగులుతాయి, ఇది కూడా భయాలు ఉండకూడదు అంటున్నారు బాబా. ఏమీ లేదు, మనం కరెక్ట్ గా బాబా మురళి శ్రీమతం మంచి శ్రేష్ట కర్మలు
కర్మల గుహ్యగతుని మాత్రము గుర్తుంచుకొని మనం నడుచుకుంటూ వెళ్ళిపోవాలంతే. ఎవరికి భయపడే అవసరం లేదు. అందుకే భక్తిలో కూడా అంటారు కదా, మన కర్మకు మనం భయపడాలి తప్ప ఎవరికి ఎందుకు భయపడాలి. అచ్చా, मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। बाबा नमस्ते। धारणा के लिए मुख्य सार ఈ రోజు सारांशम फर्स्ट पॉइंट, कोई भी काम प्यार से निकालना है, क्रोध से नहीं। ఏదైనా పని ప్రేమతో చేయించుకోండి, ఇంట్లోని క్రోధంతో చేయించుకునే ప్రయత్నం చేయకండి, ప్రేమతోనే ఏదైనా పని చేయించుకోండి। బాప్ కి ఆద్మీ సదా హర్షిత్ रहना है, బాబా స్మృతిలో సదా హర్షితంగా ఉండాలి। సదా దేవతం జैसा ముస్కురాతే रहना है, సదా దేవతల మాదిరిగా చిరునవ్వుతో ఉండాలి। బాబా స్మృతిలో సదా హర్షితంగా ఉండాలి, సదా దేవతల మాదిరిగా చిరునవ్వుతో ఉండాలి। सेकंड पॉइंट, आत्मा में जो खाद पड़ी है वो याद की अग्नि से निकालनी है, विकर्म विनाश करनी है। ఆత్మలో ఏదైతే లోహాలు తుప్పు చేరిందో అది బాబా స్మృతి యొక్క అగ్ని ద్వారా తొలగించుకోవాలి, వికర్మలు వినాశనం చేసుకోవాలి బాబా స్మృతి ద్వారా। బహాదుర్ బన్ సేవ కర్నే డర్నా నే, మహావీరులుగా సేవ చేయాలి, భయపడకూడదు దేనికి। वरदान, सर्व कर्मेंद्रियों को ला और ऑर्डर प्रमाण चलाने वाले मास्टर सर्वशक्तिमान भव। सर्व कर्मेंद्रियाలను లా మరియు ఆర్డర్ అనుసారం, నియమము చట్టము అనుసారము నడిపించేటటువంటి మాస్టర్ సర్వశక్తిమాన్ భవ। సర్వ కర్మేంద్రియాలను లా మరియు ఆర్డర్ అనుసారం నడిపించేటటువంటి మాస్టర్ సర్వశక్తివంతులు కండి। మాస్టర్ సర్వశక్తివాన్ राजयोगी वो है जो राजा बनकर अपनी कर्मेंद्रियों रूपी प्रजा को ला और ऑर्डर प्रमाण चलाए। ఎవరైతే రాజాగా తారే తమ కర్మేంద్రియాలనే ప్రజలను లా మరియు ఆర్డర్ అనుసారం నడిపిస్తారో వారే మాస్టర్ सर्वशक्तिवान राजयोगीलु అని చెప్తారు। जैसे राजा राजे दरबार लगाते ऐसे आप अपने राज्य कारोबारी कर्मेंद्रियों के रोज दरबार लगाओ और हाल चाल पूछो कि कोई भी कर्मचारी अपोजिशन तो नहीं करते, सब कंट्रोल में है। ఏ విధంగా ఒక రాజు రాజ దర్బార్ రాజసభ ఏర్పాటు చేస్తూ తమ రాజ్యంలో ఉన్న కార్య వ్యవహారాలను పరిశీలిస్తూ ఉంటారు, అలా మీరు కూడా మీ రాజ కారోబారి అంటే మీ రాజ కార్య వ్యవహారాలు చేస్తున్నటువంటి కర్మేంద్రియాల యొక్క సభ రోజు పెట్టండి, దర్బార్ పెట్టండి, మరియు వాటిని రోజు పలకరించండి, యోగక్షేమాలు అడగండి, కర్మేంద్రియాలతో మాట్లాడండి। ఏ కర్మచారి కర్మేంద్రియము రాజు అయినా మీకు అపోజిషన్ చేయట్లేదు కదా, విరుద్ధంగా లేవు కదా, అన్ని మీ కంట్రోల్లో ఉంటున్నాయా కర్మేంద్రియాలు, మాట్లాడండి వాటితో రోజు సభ పెట్టి। जो मास्टर सर्वशक्तिमान है उन्हें एक भी कर्मेंद्रिय कभी धोखा नहीं दे सकती। స్టాప్ కహా తో స్టాప్। మాస్టర్ సర్వశక్తివంతులుగా ఎవరైతే ఉంటారో వారికి ఒక్క కర్మేంద్రియం కూడా ఎప్పుడు మోసం చెయ్యదు। ఆగు అనగానే ఆగిపోతాయి అవి, నువ్వు ఇది చేయకూడదు అనగానే చేయవు, నువ్వు ఇలా ఆలోచించాలి అంటే అలా ఆలోచించే శక్తి వచ్చేస్తుంది మనలో। అలా మనసు బుద్ధి సంస్కారంతో సహా స్థూల కర్మేంద్రియాలన్నీ ఇలా కంట్రోల్లో ఉంటాయి, ఏ ఒక్క కర్మేంద్రియం కూడా వారి మాట వినదు అనేలా ఉండదు అని చెప్తున్నారు బాబా। స్లోగన్, समय पर सर्वशक्तियों को कार्य में लगाना ही मास्टर सर्वशक्तिमान बनना है। వరదానాన్ని అనుసరించే స్లోగన్ కూడా ఇచ్చారు బాబా। ఈరోజు ఏంటి, సమయానికి సర్వశక్తుల్ని కార్యంలో ఉపయోగించటమే మాస్టర్ సర్వశక్తివాన్గా తయారవడము।
సమయానికి సర్వశక్తుల్ని కార్యంలో ఉపయోగించడమే మాస్టర్ సర్వశక్తివాన్గా తయారవడము. మాతేశ్వరి జీకి అన్మోల్ మహావాక్యం, మాతేశ్వరి మమ్మ యొక్క అమూల్య మహావాక్యాలు. ఒకటి, वास्तव में ज्ञान प्राप्त करना तो एक ही सेकंड का काम है, परंतु अगर मनुष्य का एक सेकंड में समझ जाए तो उनके लिए एक ही सेकंड लगता है। सिर्फ अपने स्वधर्म को जान जावे कि मैं असल में शांत स्वरूप आत्मा और परमात्मा की संतान हूँ. వాస్తవానికి జ్ఞానం పొందడము ఒక సెకండ్ యొక్క పని. ఒకవేళ మనుషులు ఒక సెకండ్ అర్థం చేసుకుంటే సెకండే పడుతుంది. కేవలం స్వధర్మాన్ని తెలుసుకోవడం, నేను ఆత్మ శాంత స్వరూపాన్ని మరియు పరమాత్మ సంతానాన్ని, ఇది అర్థమైతే ఇదే కదా జ్ఞానం. సెకండ్ లో అర్థం కావాల్సింది ఇది. अब ये समझना तो एक सेकंड की बात है, परंतु इसमें निश्चय करने में कोई हटियो, कोई जब तब कोई भी प्रकार का साधन करना कोई जरूरत नहीं है. बस सिर्फ ओरिजिनल अपने रूप को पकड़ो. సెకండే అర్థమయ్యే విషయాలు ఇవి సెకండ్ లో, కానీ నిశ్చయం ఏర్పడడానికి టైం పడుతుంది. దీనిలో ఏ హఠ యోగాలు, జప తపాలు, ఏ రకమైన సాధన ఇవేమీ అవసరం లేదు. ఒరిజినల్ మన రూపాన్ని మనం పట్టుకోవటం, ఆ స్వరూపంలోకి వెళ్ళడము. बाकी हम जो इतना पुरुषार्थ कर रहे हैं वो किसके लिए? अब इस पर समझा जाते हैं, हम जो इतना पुरुषार्थ कर रहे हैं वो सिर्फ इतनी बात पर ही कर रहे हैं. ఇంత పురుషార్థం మనం చేస్తున్నది దీనికోసమే చేస్తున్నది. దీనికోసం మన ఒరిజినల్ స్వస్వరూపంలోకి స్థితులు అవ్వడానికి, స్వధర్మంలో స్థితులు అవ్వడానికి. जैसे अपनी प्रैक्टिकल जीवन को बनाना है तो अपने इस बॉडी कॉन्शियस से पूरा निकलना है. ఎందుకంటే మన ప్రాక్టికల్ జీవితం తయారు కావాలి అంటే ఇప్పుడు ఈ బాడీ కాన్షియస్ ని వదిలి పూర్తిగా దాని నుండి బయటకు రావాలి. असल में सोल कॉन्शियस रूप में स्थित होने व इन देवी गुणों को धारण करने में मेहनत अवश्य लगती है. నిజంగా చెప్పాలంటే సోల్ కాన్షియస్ స్థితులు అవ్వాలి అంటే ఆత్మ అనే అభిమానంలో స్థితులు అవ్వడానికి ఈ దైవీ గుణాలని మన కర్మలలో ధారణ చేయడానికి తప్పకుండా శ్రమ అయితే ఉంటుంది అంటున్నారు మమ్మ. इसमें हर समय हर कदम पर सावधान रहते हैं. अब जितना हम माया से सावधान रहेंगे तो पर कितनी भी घटनाएं सामने आएगी मगर हमारा सामना नहीं कर सकेगी. దీనిలో ప్రతి సమయం ప్రతి అడుగులో మనం జాగ్రత్తగా ఉంటే, ఎంత అయితే మాయ నుండి సావధాన పడి జాగ్రత్తగా ఉంటామో అంత ఎన్ని ఘటనలు మన ఎదురుగా వచ్చినా గానీ మనల్ని ఏమీ చేయలేవు. ఏ సంఘటన మాయ తీసుకొచ్చినా ఎప్పుడు ప్రతి అడుగు ప్రతి సమయంలో మన మీద మనం జాగ్రత్త పెట్టుకుని మన స్వస్వరూపంలో ఆత్మాభిమాని స్థితిలో ఉంటూ దైవీ గుణాలు धारण जैसे दान में गमनिक ఉండాలి మన మీద మనకు. మాయా సామనే తప్ కర్తే జబ్ హమ్ అప్నే ఆప్ కో విస్మృత కర్తే, ఎప్పుడైతే మనల్ని మనం మర్చిపోతాం, మన స్వరూపంలో మనం ఉండమో అప్పుడే మాయ మనని పడగొట్టే ప్రయత్నం చేస్తుంది. अब ये जो इतनी मार्जिन ये सिर्फ प्रैक्टिकल लाइफ बनाने की, बाकी ज्ञान तो सेकंड की बात है. కాబట్టి ఇంత టైం మనం తీసుకుంటున్నది ఆ సోల్ కాన్షియస్నెస్ పెంచుకోవటానికి, మన స్వరూపంలో మనం ఉండి మన ప్రాక్టికల్ లైఫ్ తయారు కావడానికి టైం పడుతుంది. జ్ఞానం అర్థం కావడం సెకండ్ యొక్క విషయము అంటున్నారు మమ్మ. రెండో పాయింట్, ये अपना ईश्वरीय ज्ञान अपनी बुद्धि से नहीं निकाला हुआ है, ना कोई अपनी समझ अथवा कल्पना है अथवा संकल्प है, परंतु ये ज्ञान सारी सृष्टि का जो रचिता है उस द्वारा सुना हुआ ज्ञान है. ఈ ఈశ్వరీయ జ్ఞానము మన బుద్ధితో ఆలోచించి కల్పించుకొని మన సంకల్పాలు ఉన్న జ్ఞానం కాదు, మనం కల్పించుకున్న జ్ఞానం కాదు ఇది. కానీ ఈ జ్ఞానం మొత్తం సృష్టికి రచయిత తండ్రి భగవంతుడు ఎవరైతే ఉన్నారో అతని ద్వారా డైరెక్ట్ గా వినిపిస్తున్న జ్ఞానం, అతనే మనకు వినిపిస్తున్న జ్ఞానం. और साथ साथ सुनकर अनुभव और विवेक में जो लाया जाता है वो प्रैक्टिकल आपको सुना रहे हैं. అది ఎవరైతే విని అనుభవం చేసుకుని వివేకము ఉపయోగించి అర్థం చేసుకుని ప్రాక్టికల్ జీవితంలో తీసుకొస్తున్నారు, ఆ అనుభవంతో మిగిలిన వాళ్ళు మీకు ఆ జ్ఞానం చెప్తారంటే మమ్మ మాటలు ఎప్పుడు వింటున్నాం, కానీ అది కూడా పరమాత్మ ఇచ్చే జ్ఞానమే. ఆమె వివేకంతో ఆమె అనుభవం చేసుకున్న విషయాలు మనకి చెప్తున్నారు. अगर अपनी विवेक की बात होती तो सिर्फ अपने पास चलती, परंतु ये तो परमात्मा द्वारा सुन अपने विवेक से अनुभव से
ధారణ కర్తే. అంతేకాని మన సొంత వివేకంతో మనం తయారు చేసేసిన జ్ఞానం కాదు ఇది. కానీ పరమాత్మ ద్వారా విన్న జ్ఞానం మన వివేకంతో అర్థం చేసుకుని అనుభవంలోకి తెచ్చి ధారణ చేసుకుంటున్నాం మనము. जो बात धारण करते वो जरूर जब विवेक और अनुभव में आती तब अपनी मानी जाती. ఏదైనా విషయం విన్నాము, అది ధారణ చేసుకున్నాం అనుకోండి, ప్రాక్టికల్ లైఫ్ లో మన వివేకాన్ని ఉపయోగించి అనుభవంలోకి తెచ్చి అది ధారణ చేసుకున్న తర్వాత అది మనదైపోతుంది జ్ఞానం, మన సొంతం చేసుకున్నట్టు. ये बात भी इन द्वारा हम जान चुके हैं. तो परमात्मा की रचना क्या है, परमात्मा क्या है, बाकी कोई अपने संकल्प की बात नहीं है. अगर होती तो अपने मन में उत्पन्न होती, इसलिए जो अपने को स्वयं परमात्मा द्वारा मुख्य धारणा योग्य पॉइंट मिली हुई वो है मुख्य योग लगाना. परंतु योग के पहले ज्ञान चाहिए. ఈ విషయాలు కూడా పరమాత్మ నుండి మనం తెలుసుకున్నాం. పరమాత్మ యొక్క రచన అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి అని. అంతేకాని మన సంకల్పాలతో మనం తయారు చేసుకునే జ్ఞానం కాదు. అలా అయితే మన వరకే ఉంటుంది, అందరికీ ఇది అందరూ ఎగ్రీ కారు. బాబా చెప్తున్నారు, ఒకవేళ అలా అయితే మన మనసులో ఉత్పన్నం అవుతుంది కదా జ్ఞానము, ఎక్కడి నుండి విన్న దాని ఆధారం కాకుండా. కాబట్టి స్వయం పరమాత్మ ద్వారా ముఖ్య ధారణ యోగ్యమైన పాయింట్స్ ఏవైతే దొరుకుతున్నాయో అవి ధారణ చేసుకుంటున్నాం మనము. అందులో ముఖ్యమైనది ఏంటి చెప్తున్నారు బాబా, యోగం జోడించుకోవటం. కానీ యోగం జోడించుకోవటానికి కూడా ముందు జ్ఞానం అనేది బాగా అర్థం కావాలి కదా. యోగ్ కర్నేకి లియే పెహలే జ్ఞాన్ క్యూ కహతే హై, యోగం పెట్టాలి అంటే బాబాతో యోగం జోడించాలంటే జ్ఞానం ఉండాలని ముందు ఎందుకు చెప్పటం జరుగుతుంది. पहले सोचना समझना और बाद में योग लगाना, हमेशा ऐसे कहा जाता है. पहले समझ चाहिए, नहीं तो उल्टा कर्म चलेगा. इसलिए पहले ज्ञान जरूरी है. ఎందుకంటే ముందు మనకి మనం ఆలోచించాలి, ఏదైనా విషయాన్ని ఆలోచించటం, అర్థం చేసుకోవటం, ఆలోచించి అర్థం చేసుకొని తర్వాత యోగం పెట్టుకుంటాం బాబాతో కదా. అందుకే ముందు జ్ఞానం బాగా అర్థం కావాలంటాం యోగం కోసం కూడా. లేకపోతే ఏమవుతుంది, ఉల్టా కర్మలు చేసేస్తూ ఉంటాము. ఇక్కడికి వచ్చి కూర్చొని యోగం చేయాలంటే ఎలా కుదురుతుంది? కర్మల మీద ఆధారపడి ఉంది మన యోగం కూడా అలాంటిది. అందుకే ముందు జ్ఞానం అవసరము అని చెప్తున్నారు మా అమ్మ. జ్ఞాన్ ఏక్ ఊంచి స్టేజ్ है जिसको जानने के लिए बुद्धि चाहिए. కానీ జ్ఞానం అనేది ఒక ఉన్నతమైన స్థితి. ఇది దీన్ని అర్థం చేసుకోవటానికి బుద్ధి కావాలి, తెలివి కావాలి. క్యూంకి ఉంచితే ఉంచి పరమాత్మ మనకు పడారే. ఎందుకంటే ఉన్నతమైన పరమాత్మ మనకు స్వయంగా చదివిస్తున్నారు కాబట్టి మన బుద్ధి కూడా అలాంటి హైయెస్ట్ స్టేజ్ లో ఉంచుకుని మనం అర్థం చేసుకుంటేనే అర్థమయ్యే జ్ఞానం ఇది. ఇది అర్థమైతేనే కర్మలలో మార్పు వస్తుంది. ఆ మార్పు వస్తేనే యోగం కుదురుతుంది అని చెప్తున్నారు మా అమ్మ. ఎంత స్పష్టంగా మా అమ్మ తన అనుభవంలో తెచ్చుకుని జీవితంలో అనుభవం చేసిన విషయాలు మనకు చెప్తున్నారు. అచ్చా బాబా ఈరోజు పిల్లలకి ఏం చెప్తున్నారు, మనకు చాలా మధురంగా క్షీరఖండంలో ఉండాలి, ఎప్పుడు ఉప్పు నీళ్ళు కాకూడదు. ఇంట్లో మీరు ఉంటూ కూడా మీరు ప్రేమతోని పని నడిపించుకోండి, క్రోధంతో కాదు, మధురంగానే ఉండండి అని చెప్తున్నారు బాబా. వదిలేయండి, వినకపోతే కానీ మీరు మీ స్థితిని పాడు చేసుకోకండి. ఇంకా బాబా మహామంత్ర వేస్తున్నారు. బాబా మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటే రాజతిలకం మీకు దొరుకుతుంది. ఇంకొకటి గృహస్థంలో ఉంటే పవిత్రంగా ఉంటే రాజతిలకం మీకు దొరుకుతుంది సత్యయుగంలో అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు మనుషులు నల్లగా అయిపోయారు, ఆత్మ అందరిది తమో ప్రధానం అయిపోయింది. అందుకే దేవతలు భగవంతుడు అందరూ నల్లగానే కనిపిస్తున్నారు, నల్లటి రాతి మూర్తి పెట్టి పూజ చేస్తున్నారు చూడండి అంటున్నారు బాబా. అర్థం తెలియదు ఎందుకు అలా తయారు చేసుకున్నామని. లేకపోతే ఒకప్పుడు బంగారు మూర్తులు ఉండేవి, వజ్రాలు పొదిగి శివలింగం అలా తయారు చేసుకుని పూజ చేసేవారు అప్పుడు ద్వాపరయుగల రాజుల కాలంలో. బాబా చెప్తున్నారు అందుకే ఎలాంటి దృష్టి అలాంటి సృష్టి అంటారు. నల్లగా అయిపోవడం వల్ల అందరు నల్లగా కనిపిస్తున్నారు మనుషులకి. భగవంతుళ్ళందరూ కూడా దేవతలందరూ కూడా. కృష్ణుడికైతే కథ చెప్తారు కానీ మరి మిగిలిన వాళ్ళందరూ ఎందుకు నల్లగా అయిపోయారు అంటున్నారు బాబా. రాముడు, నారాయణుడు అందరు. ఈరోజు ఇంకా బాబా ఏం చెప్తున్నారు, పుణ్యాత్మల ప్రపంచం, పాపాత్మల ప్రపంచాన్ని గుర్తు చేస్తున్నారు బాబా. ముఖం చూసుకో ప్రాణి,
కొంచెం అద్దంలో పాపం ఎంతుంది, పుణ్యం ఎంతుంది, రోజు ఇది చెక్ చేసుకోవాలి. హృదయం అనే దర్పణంలో చూసుకోవాలి అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు వరదానంలో కూడా అదే కదా బాబా చెప్పారు. రోజు దర్బార్ పెట్టండి, కర్మేంద్రియాలు అందరినీ కూర్చోపెట్టండి, మీటింగ్ సభ పెట్టి ఒక్కొక్క కర్మేంద్రియం నుండి సమాచారం అడగండి. కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, గొంతు, చేతులు, కాళ్ళు, పుట్ట, అన్నిటితో మాట్లాడండి. వీటికన్నా ముందు మనస్సు, బుద్ధి, సంస్కారం, ఈరోజు ఎలా ఉన్నావు, నా అండర్లో నడిచేవా లేదా, ఎక్కడ ఫాల్ట్ వచ్చింది అని ఎలా సభ పెట్టి వాటిని సరిదిద్దుతూ ఉండండి. కంట్రోల్లో ఉండాలి అవన్నీ. అప్పుడే మాస్టర్ సర్వశక్తిమాన్ అంటారు అని చెప్తున్నారు బాబా. సమయానికి పరిస్థితి వచ్చినప్పుడే మనలో ఉన్న శక్తులు ఉపయోగపడితే కార్యంలో వారిని మాస్టర్ సర్వశక్తివంతులు అంటారు. అచ్చా, ఓం శాంతి. నిన్నది ఇది విశేషతలు విన్నారు కదా. ఎవరైనా నిన్న లైవ్ లో విన్న వాళ్ళు ఉంటే మళ్ళీ లింక్ ఉంది కదా, గ్రూప్ లో పెట్టారు, మళ్ళీ మీరు వినొచ్చు. ఓం శాంతి. मस्तक सिंहासन पे हम आत्माएं राजन बने और शासन चलाएं। कर्मेंद्रियां कर्मचारी हमारी त्रिकुटी बीच दरबार अपना सजाएं। मस्तक सिंहासन पे हम आत्माएं राजन बने और शासन चलाएं। करे मंत्रणा मिलके मन मंत्री से समाचार पूछे सजग संतरी से। बड़ी सावधानी से इस राजधानी को माया की छाया से पल पल बचाएं। मस्तक सिंहासन पे हम आत्माएं राजन बने और शासन चलाएं। कर्मेंद्रियां कर्मचारी हमारी त्रिकुटी बीच दरबार अपना सजाएं।